తూర్పు గడ్డూరంట నా మగుడికి గడ్డూరంట వాడొస్తా పాట ఉంటే నా సోకులు చాలా పల్లి తిన్నాదంట మొగలు విడిచిందంట మా ఊరికి వచ్చిందంట
మొట్టమొదటి రాష్ట్రానికి వచ్చిన వారు ఎవరు కాబోలు? ఎక్కడున్న రెడ్డి వారు? రెడ్డి రమ్మన్నాడు పోతా, ఆయప్ప రమ్మన్నాడు, ఓరప్ప రమ్మన్నాడు పోతానే, మా రెడ్డి రమ్మన్నాడు. ఆహా, ఈయన కాబోలు వచ్చిన నాగిరెడ్డి వారు. ఏమి అందము, ఏమి తేజస్సు! రెడ్డి వారు చూడగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో అడగతిన్నాడు ఉన్నట్టున్నాడు. రెడ్డి వారికి దండ ప్రమాణం చేసిన జన్మ ధన్యము కాబోలు కాక. ఆహా, ఏమయ్యా గణనాథా, ఎంతట పిల్లతిన పలుకవయ్యా, ఎంతట పిల్లతిన పలుకవయ్యా. స్వామి పార్వతీ తన్నయుడరావయ్యామా, కాతలవయ్యా. దేవతలందరిలోనా ముందుగానే అవురా ఎల్లక్క వాహనం చిక్కిన దేవా, వేరేడులోనా వేలినవాడా. స్వామి నిలబడల్ల పల్లి పురాతన వెళ్ళిన దారి మరలినవా. ఆహా, బాండాలయ్యా బాండాలు వచ్చిన నాగిరెడ్డికి. ఏమో 30 రూపాయలు కట్టించుకురమ్మన్నా బాండాలు. బోండాలు కాదరా, రెడ్డి వారి దగ్గర పోయే తోడు భక్తితో దండ ప్రమాణంతో పోవాలి. దండాలు పెట్టుకోవాలి, బండాలు కదా. పట్టాటు వద్దు. సరే అయితే పొల్లంట్లో అయ్యా పొల్లంట్లో ఏమో 20 కట్టించుకొని చట్నీ షాన్ ఎత్తుకుంటారా 10 మంది నల్లనే. కాదా దండాలేనా? దండాలు పొల్లంట్లో అవి కాదు నాయన, దండ ప్రమాణంతో పోవాలి. ఆహా, దండలయ్యా దండాలు వచ్చిన నాగిరెడ్డికి దండాలు. నాగిరెడ్డికి రెడ్డి గారికి. చల్లగా ఉడతలరా మహామంత్రి. ఏమన్నా కూడా చెప్పింది నీకు, ఈ బక్కారం ఊడికి పెట్టి సస్తా అంటే చల్లగా ఉండాలంట. నిండు చల్లగా ఉడతలేమంటున్నాను. ఎట్లా చల్లగా ఉండేది? ఎక్కడ చెనిక్కింది నైట్ అన్ని వానికి తేలిపోయినాయి, ఎట్లా ఇంకా చల్లగా ఉండేది? నాకు అవసరం తిన్న బాగుంటుంది పాయసము. ఇంకేమే రెడ్డివారు నిండు చల్లగా ఉడతలేమంటున్నారు. దక్షిణ దాటినచ్చారు దేవా మహామంత్రి. మరి నా కృతాంతం తెలిసి ఉన్నదా? ఏమని పల్లె పట్టిన కొలగొత్తన్న అమ్మదేమో తెలుగు విన్నవిద్దేవా. మరి అలాగే తెలుపు అలగించవురా. పరిపరముట్టుకారా దాసు మున్నది పాల్గొన్న
ఏడు చెప్పు. మహామంత్రి గొడ్లకు చూసుకుని చూసుకో అన్నాడు. మన బాధ మనం పట్టుకోవాలి. మన రాజ్యం ఏముంది మనం చూసుకోవాలంటే. అవునా అవుటర్స్ నాట్ అలౌ. పాలకొండ పరిపాలన చేస్తున్నా ఆ, పేరు నాగిరెడ్డి అంటారా? చిన్న కొట్టుకో. ఎలా ఏడు జరిగింది అనుకో, ఆ? కోంటల చెరువులో ముంచాల మళ్ళీ నిన్న. ఏయ్! మాకేమి ఆ! కొట్టుకుంటే చేతరాదు అనుకున్నా చిన్న కొట్టుకో, పట్నాలు ముక్కలు లేక దూరుతాంది. పట్టణాలు ముక్కులేక దొరుకుతాను ఇంకేమే అదే మరి ఏందే జన్మదే. మాకేం చేతరా కొట్టుకుంటాం అనుకుంటావా? రోజు కొట్టుకుంటావా? రోజు కొట్టుకుంటాం. కాదు రెడ్డి, రోజుకి ఎన్ని సార్లు కొట్టుకుంటావా? తెలియదు లెక్కలేదు. దిక్కు తెలీదా? ఏయ్! ఛా! ఎన్నిసార్లు కొట్టుకుంటాం కాదు ఆ? మా పరాక్రమం అట్లుంటుంది. అందుకే నా పొగులు మేకల్లేక వేదే. అవును ఏయ్, థు! అవును వచ్చిబే. ఏయ్! ఎట్లా మాకేం కర్మ రోజు కొట్టుకుంటావు? రోజు కొట్టుకుంటావురా? ఇంటికాడేనా బయట కూడా అంతేనా? ఎక్కడైనా కొడతాం. అందుకే నన్ను నాటీస్ బస్ స్టాండ్ లో బాత్రూమ్ లేకపోయిందే. ఫు! కొట్టుకుంటే కదరా గాడిది. తెలిసిలే నాకు అన్ని. ఏయ్! అందుకే నా వీక్ అయిపోయిండేదే. ఈక ఈ కాదు వీక్. ఏయ్! ఈకంట ఎట్లాలే కొట్టుకునేది నీ ఇష్టం, ఎట్లన్నా కొట్టుకొని జాయి. ఏయ్! నీ మాదిరి చేతరా నా కొడుకులు కాదు మేము. మాకు చేతరాదా? ఆ? నువ్వే మేమురా పరాక్రమం మన పిల్లలంతా నువ్వే నేను పోషిస్తాంటిదే. ఏందిరా ఏంది లేదులే. భలే నా కొడుకురా. సలీం కూడా చెప్పా. మహామంత్రి ఆ, అది నీ గాయక మరి మరి ఇంకా తెలుపు వాళ్ళకి ఇచ్చేది ఇంగని ఏమన్నా తెలుపుదేవా? లక్వా కొట్టినేమో ఇప్పుడు. ఏంటికని బట్టలు అన్న కూడా తెస్తాడు. ఫాస్ట్ గా ఉంది రెడ్డిని. నీకేం పట్లు ఇట్లు పట్టినావా? ఓయమ్మా, ఇప్పుడు బాగా కొట్టుకుంటావు రోజు. ఇంకా కొట్టుకో రెడ్డి, ఇంకా ఫాస్ట్ గా ఉండాల. ఒక కేజీ తెచ్చావు మటన్ తెప్పించాలకో. మంచి పౌరుషం నీ పౌరుషము. బక్క బర్రెలు పడి తెచ్చి ఏనా కొడుకు రేకపోస్తాండి. నువ్వే ఎవరు గది లెక్కరా? అమ్మా ఎక్కడా ఏం కంటారు దీని మగం పోయిన నీ అమ్మ. ఈడ ఇట్లుంటే మీ వీధులు ఎవరిని ఎండ్లకు నీళ్ళకు కూడా రాని వాడు నువ్వు. ఓ ఆయమ్మతో భద్రంగా ఉండు. మీ ఇంటికాడే కదా ఉండేది, నీళ్ళకి గీళ్ళకి రానేదు. మేమే నీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తాము. సన్నగేవి లేచిపోతే చూస్తే. సరేలే చెప్పరా? చెప్పుపా. ఏడున్నాము? ఏడే మదనపల్లిలో గ్రౌండ్ లో. మర్చిపోయినావా? మర్చిపోయినావా కాదు పేరటానికి రాజు మరి భక్తాలు చిన్న విన్నపము. కనమల శివశంకర్ గారు అన్నగారు కూడా ఆరమాని తప్పలని అవమానించి అన్నగారు 150 రూపాయలుగా సమర్పించారండి. వారి బిడ్డలు పిల్లలు మరి అల్లరు సుఖశాంతములతో ఆ యొక్క కదిరి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మహామంత్రి చెప్పుప్పా. రాజ్యం ఉన్నది మరి స్వీట్ తెచ్చి. జాగ్రత్త ప్రవర్తించు. లేదు లేదు వారి దగ్గర ఎలా నడుచుకోలేదు నేర్చుకోరా కొడుకు. ఆ తెల్లంటికి లేము చూడు, అద్దాలు పెట్టుకోండి అమ్మా. ఆ ఎంటికి రంగం వేసుకొని జాగ్రత్తలు ఇద్దరు. నీ అమ్మాయి పడి చేస్తుంది కదా ఏందో వచ్చి. నీకు భలే ధైర్యం ముందు ఎట్లన్నా కానీ. రెడ్లు వారు ముందు మాత్రం లేకుండా వెళ్ళాకరా. రెడ్డివారు ఎవరన్నా నడిచారు అమ్మగారులు గుయ్ ఎండ్రలే మదనపల్లి వాళ్ళు కదా. ఏ మీ యాళ్ళు మొన్న పోయినా గమ్మున ఉండండి. యాళ్ళు అట్లా కొట్టు కప్పలక్కలు కొట్టుకుని ఇట్లా లక్క 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 అని. మహామంత్రి మరి అలాగే తెలుపుతాను అలిగించారా?
ఆహా, పరివేలటానికే రాజ్యమున్నది పాల్గొనలోన. పరిచయల గుర్రాలున్నాయి కాల్గొనలోన. ఇదనరు మే కురువులోను కదరు. పాల్గొనలోన. రుముమున్నది రాజ్యమున్నది పాల్గొనలోన. మహామంత్రి, ఏలడానికి రాజ్యము, వేరడానికి రాజ్యము, సవార్చ్యములు గుర్రములు, సవాల్ చేసే గుర్రాలు, ఎక్కడానికి ఏనుగులు, ఎక్కేకి ఏనుగులు, పండడానికి పారిపులు, పాలపులు, కూర్చోని కుర్చీలు, కుర్చీలు, ధనము, ధనము. ధాన్యము, అబ్బా రొక్కము రోజు ఏ కొరంతలు లేకుండా పాల్గొండ ప్రభుత్వం ఉన్నాం కదా. బాగా సంపాదించినావు రెడ్డి. బాగా సంపాదించిన వేరడానికి రాజ్యం ఎక్కడ బంగారు తగుట్లు, ధనము, ధాన్యం, వజ్ర వైద్యులు ఏంటివే వైడూర్యాలే కదా. వజ్ర వైడూర్యములు నేలకు గోమేదకు ఆవరణ భూషణములు ఇన్ని సంపాదించినావు. చాలా సంపాదించిన. బాగా సంపాదించినావు పా. అవునుదా. ఇంక సంపాదించుకొని మేమ్మేల పద్దనే టమా చెట్లు పుర్లు కట్టేది. ఏమో వాళ్ళే చెప్పుకుంటానిందే. ఏమని? మధ్యాహ్నం వరకు అయితే 250, సాయంత్రం వరకు అయితే 400, ఆటో బాటికి వాళ్ళదే అన్నే. హే, అది మేమిచ్చే కూలిరా ఆటో వాళ్ళకే. ఆటో వాళ్ళకు. లేకుంటే మీ అమ్మకు బ్యాగ్ ఇచ్చేకూడదా? ఎలా? హైదరాబాద్ నైటీ మొదలెట్టుకుని ఆటానికి ఇంటి పరిగెత్తది. నేను వస్తా ఉన్నా, నేను వస్తా ఉన్నా అని. హే, హే, అది ఎవరికైనా ఆటోలో ఇచ్చేదానికి దాన ధర్మం చేసేదానికి వెళ్తుంటుంది. అయితే మీ అమ్మ అట్లా పని చేయదా? ఏయ్, మామకేం కరమ్మ. ఆ? మా అమ్మ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? అవునప్పా, మేము మారుండేది ఏడంతస్తుల అద్దాల మెడలో కొలువు తీరి 7 అంతస్తుల మేళ్ళ పైన పైన. పెట్టింటావులే. ఏమే? మన 7,000 పీచిని పడింది కదా, ఓ! 3 రోజులు ఎక్కిచ్చేంటావు పైకి. అలాంటి ప్రభుత్వ సొత్తు మాకు రాదురా. నోర్మోయ్, ఎల్రా. లిస్ట్ లో మీ అమ్మ పేరు లేదని చెప్పి సచివాలయం కాడికి తిరుగుతావు. మళ్ళా చూడమ్మంటావు, 2వ పేపర్లు చూడమ్మంటావు, 3వ పేపర్ చూడమ్మంటావు. నీ సావు నీది కాదు. ఏయ్, అది ఈలమ్మది. వీళ్ళమ్మ ఆ. వీళ్ళమ్మ చచ్చిపోయి 8 నెలలు అయ్యా. బలేనా కొడుకులు. బాండవు పాప. నువ్వు పోలారం తీసుకొని పోతాండి బెంగళూరు బస్ స్టాండ్ లో. మీ అమ్మ కదా. మీ అమ్మ ఎప్పుడంట? రేపా? వద్దు, 10వ తేదీ వరకు. అదేమో పిచ్చిలు పిచ్చిలే, పొద్దున్నే నేను ఆయన పిచ్చిలు పిచ్చిలు